2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులందరికీ కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు. విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర జీవనాడి. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అభివృద్ధి పదంలో నడపాలని ఎందరో పూర్వీకులు బలిదానాలు, ప్రాణత్యాగాలు, పోరాటం ద్వారా సిద్ధించినటువంటి ఈ పరిశ్రమని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాలకులు 100% అమ్మేయాలని, ప్రైవేటీకరణ చేయాలని చెప్పి గత 3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సుమారు 22 సార్లు ప్రధానమంత్రిని కలిసి ఒక్కసారి కూడా విశాఖ ఉక్కును కాపాడండి, విశాఖ ఉక్కుని మూసేయద్దు, విశాఖ ఉక్కుని ఉత్పత్తి తగ్గించారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అనిశ్చితికి గురైంది, వెంటిలేటర్ మీద ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, సహజ మరణం దిశగా చంపేస్తున్నారు, ఈ పరిశ్రమను కాపాడండి అని చెప్పి ఒక్కసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కోరలేదు. కోరుంటే ఈవేళ లాభాలు కోవిడ్ సమయంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి కరోనా విలయతాండం చేస్తున్న సమయంలో 180 మందికి కార్మికులను కోల్పోయిన, శక్తి వంచన లేకుండా కార్మిక వర్గం పనిచేసి 28,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేసిన కంపెనీ ఈవేళ 4,000 కోట్ల రూపాయల నష్టాలకి దిగజార్చి ఈ పరిశ్రమను 100% అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే వీరి అబ్బసొత్తులాగా మూసేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించారు. కాబట్టే ఈరోజు మా ఉసురు తగిలి సుమారు 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆనాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పెట్టుబడి పెడితే 5 లక్షల కోట్లకు ఆస్తులను పెంచగలిగినటువంటి పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 5 లక్షల మందికి అక్షయ పాత్రగా మారి ఈ ప్రాంత ప్రజానీకానికి కడుపు నిండా అన్నం పెడుతున్నటువంటి పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అలాగే అనేక ప్రైవేట్ పరిశ్రమలు ట్యాక్సులు కట్టకుండా దేశవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తుంటే 65,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ వివిధ రూపాల్లో పన్నులు చెల్లించినటువంటి ఏకైక భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇలాంటి పరిశ్రమను మీరు అమ్మేస్తారని అడుగుతున్నాం. ఈ పరిశ్రమని కాపాడాలి. కాపాడేందుకు పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దన్న పాత్ర పోషిస్తే నేను 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తినైనా కానీ నేను కూడా వచ్చి ప్రధానమంత్రిని కలవడానికి సిద్ధంగా ఉన్నాను, ఆయన ముందు నడవమనండి అని చెప్పి గతంలో కోరమాన్పాలెం ప్రధాన కూడలో ఉన్నటువంటి దీక్షా శిబిరం వద్దకు వచ్చి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులుగా మీరే ఉన్నారు. కాబట్టి మీరు త్వరితగతిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడవలసిన అవసరం ఉంది. ఈ పరిశ్రమని సెయిల్లో విలీనం చేసినట్టయితే రా మెటీరియల్ మనకి లేని ఏవైతే ఐరన్ ఓర్ గనులు లేవో ఆ వ్యవస్థని మనం చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే 3,500 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్కి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందించినట్టయితే ఈ పరిశ్రమ బతుకుద్ది. ఈ పరిశ్రమని మరలా పూర్వవైభవం దిశగా, ఉత్పత్తి దిశగా నడిపించేందుకు సహాయ సహకారాలు అందించాలని, అలాగే గత 3 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదు, చనిపోయిన వారు కానీ వందలాది మంది రిటైర్ అయిన కార్మికుల స్థానంలో కొత్త వారిని నియామకాలు లేవు. 7,000 ఉద్యోగాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఖాళీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు అవకాశం కల్పించే విధంగా, అలాగే 26,000 ఎకరాలు భూమిని ఇచ్చినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతానికి చెందిన వారికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. వీరందరికీ కూడా అవకాశం కల్పించి ఈ ప్లాంట్ని పూర్తి స్థాయిలో నడిపించినట్టయితే భారత ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో చెల్లించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ పరిశ్రమని మనగలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి
సవినయంగా కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.